హాయ్ ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా అనిపించిందా పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళు డెబిట్ కార్డ్ అసలుకే వాడారని? మనం మాత్రం డైలీ షాపింగ్లో డెబిట్ కార్డ్ మాత్రమే యూజ్ చేస్తాం. వాళ్ళు మాత్రం క్రెడిట్ కార్డ్కే ప్రిఫరెన్స్ ఇస్తారు. వాళ్ళు ఎందుకు ఇస్తారంటే డెబిట్ కార్డ్తో ఏదైనా కొన్నారనుకో వెంటనే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అయిపోతుంది. అదే క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే వాళ్ళకు బ్యాంకు నుంచి కొంచెం టైం దొరుకుతుంది కట్టడానికి. ఆ ఫ్రీ ఆఫ్ టైంలో వీళ్ళు అదే డబ్బుని షేర్ మార్కెట్లో యూజ్ చేస్తారు. యూజ్ చేసి ప్రాఫిట్ వచ్చాక రీపేమెంట్ చేస్తారు క్రెడిట్ కార్డ్ బిల్లు. మనం 10,000 పర్చేజ్ చేసాం, వాళ్ళు అదే 10,000 క్రెడిట్ కార్డ్ నుంచి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. 30 డేస్లో వాళ్ళకి మాత్రం 5% ప్రాఫిట్ వస్తుంది, అంటే 500 రూపీస్. 500 రూపీస్ ప్రాఫిట్ వచ్చాక వాళ్ళు 10,000 రూపీస్ క్రెడిట్ బిల్ కట్టేస్తారు, అంటే వాళ్ళకు 500 రూపీస్ ప్రాఫిట్. ఇది స్మాల్ ఎగ్జాంపుల్, కానీ రిచ్ మైండ్ సెట్ ఇదే. వాళ్ళు డబ్బును ఎర్న్ చేయడానికి కాదు, దాన్ని ఉన్న డబ్బుని మల్టిపుల్ చేయడానికి ఆలోచిస్తారు. మనం స్వైప్ చేస్తే అది ఎక్స్పెన్సెస్, వాళ్ళు స్వైప్ చేస్తే అది ఇన్వెస్ట్మెంట్. అంతేకాకుండా క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే క్యాష్ బ్యాక్, రివార్డ్స్ ఇవన్నీ వస్తాయి. ట్రావెల్ పాయింట్స్, ఇన్సూరెన్స్ అన్ని బెనిఫిట్ చేస్తాయి. డెబిట్ కార్డులో మాత్రం అది లేదు. బట్ రిమెంబర్, గుర్తుంచుకో, డిసిప్లిన్ లేకపోతే క్రెడిట్ కార్డ్ నిన్ను కంట్రోల్ చేస్తుంది. రిచ్ పీపుల్స్ క్రెడిట్ కార్డ్ ని స్మార్ట్ గా వాడతారు, వాడేది బ్రెయిన్ తో, ఎమోషన్స్ తో కాదు. నెక్స్ట్ టైం డెబిట్ కార్డ్ స్వైప్ చేస్తే థింక్ లైక్ రిచ్, స్పెండ్ లైక్ ఇన్వెస్టర్. ఇంకా ఇలాంటి బిజినెస్ సీక్రెట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.